2026 సంవత్సరం ఆగస్టు నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశి కల్లా బుధుడు, గురువు, కేతువు, రాహువు. బుధుడు, గురువు, కేతువు తప్పితే మిగతా 5 గ్రహాలు బాగాలేవు. రాహువు, శని, కుజుడు, శుక్రుడు, కేతువు బాగానే ఉన్నాడుగా. బుధుడు, గురువు, కేతువు. బుధుడు, గురువు, కేతువు బాగున్నారు. రాహువు, రవి, కుజుడు, శని ఈ గ్రహాలు బాగాలేవు. రాహువు, శని, కుజుడు, రవి ఈ 4 గ్రహాలకు బాగాలేవు. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం చాలా దోషం, కాలసర్ప దోషం. శని బాగాలేడు, రవి బాగాలేడు, అనారోగ్యాలు. కుజుడు బాగాలేడు, కుజుడు వల్ల అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, ఇట్లాంటి ఇబ్బందులు రావడానికి బాగా అవకాశం ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే గురువు, కేతువు, శుక్రుడు 3 గ్రహాలే బాగున్నాయి. 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. చెప్పాలంటే మిథున రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. ఏ పని చేసినా కలిసి రాదు. ఏ పని చేసినా నష్టం తప్పితే లాభం అంటూ ఉండదు. అదే ఉద్యోగస్తులైతే పెట్టుబడి లేదు కాబట్టి ఏదో కష్టపడి ఉన్న జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. అదే వ్యాపారస్తులైతే పెట్టుబడి పెట్టే వ్యాపారం చాలా నష్టదాయకంగా ఉంటుంది. అదే కాదండి, ఏదైనా విదేశాలకు వెళదాం, విదేశాల్లో ఉద్యోగాలు చేద్దాం, విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడి బయలుదేరి వెళ్ళాలంటే లక్షలతో కూడుకొనుంది. అంత దూరం పోయిన తర్వాత ఉద్యోగం దొరక్క, తినటానికి తిండి దొరక్క, అక్కడ ఉండటానికి అవకాశం లేక ఇబ్బంది పడి తిరిగి వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. అట్లా కనుక జరిగేటట్లయితే చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. సంపాదించే దానికంటే లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇది ప్రత్యేకించి ఈ మిథున రాశికి ఇంత వివరంగా చెప్పడం ఎందుకంటే, ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు పచ్చడి వేసుకొని తింటే పర్వాలేదండి, ఒకటి పచ్చడి వేసుకొని తింటాం. ఈ పచ్చడితో అయినా కడుపు నిండుతుంది, పంచభక్ష పరమాన్నాలే తినక్కర్లా. అసలు లేకపోతే పస్తు పడుకోవాలి. ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడికో పోయి ఏదో సంపాదిద్దామని విపరీతమైన ఆశపడి తీరా అక్కడికి పోయిన తర్వాత సంపాదన లేక ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికి రావాలంటే ఇంకా అంత ఖర్చు పెట్టుకొని వెనక్కి తిరిగి వచ్చి తినటానికి తిండి లేక పస్తుపడుకోవటం మంచిదా? ఉన్న దాంట్లో ఏదో కూలి పని చేసుకొని అయినా సరే పచ్చడి వేసుకొని తినటం మంచిదా అంటే, కష్టపడి పచ్చడి వేసుకుని తిన్నా తప్పు లేదు. అప్పు చేసి పప్పు కూడు అని శాస్త్రం. అప్పు చేసేటట్లయితే మరి అప్పుల పాలైపోయి తర్వాత చాలా ఇబ్బంది పడి అప్పుల వాళ్ళు పిక్కు తిని ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మిథున రాశి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి తొందరపడి ఎక్కడా ఏ తొందరపాటు పనులు చేసుకోవద్దు. ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ ఉద్యోగం రావట్లేదు, విదేశాలకు వెళదాం అని ప్రయత్నం చేసేటట్లయితే, ఏదైనా ఖర్చు పెట్టైనా సరే వ్యాపారం చేద్దాం అనేటట్లయితే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోకుండా ఈ మిథున రాశి వాళ్ళు ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయొద్దు. కొత్త ప్రయత్నాలు చేసి, ధర్మశాస్త్రం ఉంది, ఏదో కొంత డబ్బు ఉంటే బ్యాంకులో ఉంటే బ్యాంకు వడ్డీ అయినా కొంత వస్తుంది, అది తీసేసుకొని చేసే ఉద్యోగం వదిలేసుకొని వెళ్ళిపోయి ఇక్కడ వచ్చే ఆదాయం బాయ, బ్యాంకులో ఉన్న డబ్బుకి వడ్డీ అన్న వస్తుంది, వడ్డీ లేకబాయ, అది ఇది కాకుండా అసలు డబ్బు లేని వాడు అప్పులు చేసి ఇప్పుడు ఆకాశానికి ఉమ్మేద్దాం అనుకున్నట్ట. ఆకాశానికి ఉమ్మేస్తే
నువ్వు వేసే ఉమ్మి ఆకాశం దాకా పోతుందా, నీ నెత్తిని నీ మొహానే పడుతుంది. అది ఆలోచన తక్కువగా చేసే పని ఆకాశానికి ఉమ్మేద్దాం అనుకోవటం. అట్లాగే ఇబ్బంది సమయంలో డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెట్టి బయటికి వెళ్ళి సంపాదిద్దాం అనుకోవటం చాలా పొరపాటు. ఈ రాహుకేతుల మధ్య గ్రహాలు, కుజుడు, ఈ గ్రహాలు, శని ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగా లేనప్పుడు మీరు ఎంత కష్టపడ్డా చాలా ఇబ్బందికరం. ఇప్పుడు కూడా కష్టపడే దాంట్లో జాగ్రత్త పడటం మొదట్లో ఉండాలి. మొదట్లో జాగ్రత్త పడలేదు, బాగా సంపాదించేంతకాలం నాకంటే ఏమిలే అనుకొని ఉన్నది మొత్తం ఖర్చు పెట్టుకొని తిని జలసాలు చేసి, జలసాలంటే వేరే అక్కర్లేదండి. వాళ్ళ గుడ్డలు కొనుక్కోవడంలో ఉంది. ఒకరోజు ఇచ్చిన రంగు ఇంకో రోజు రావట్లే, ఇంకో రోజు వచ్చిన డ్రెస్ ఇంకో రోజు రావట్లే. గుడ్డలకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. బంగారానికి ఖర్చు పెట్టినా రేపు పొద్దున ప్రాణం మీదకి వచ్చి అమ్ముకుంటే బంగారం మరి డబ్బులు వస్తాయి. ఇట్లా చేసుకొని చివరికి వచ్చేప్పటికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒకప్పుడు మా చిన్నతనంలో మరి అనాథ శరణాలయాలు ఉండేవి. వినోబా భావే అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనాథల్ని రక్షించేవాడు. ఈ అనాథ శరణాలయాల్లో వాళ్ళని బతికించడానికి ప్రాథమికంగా వాళ్ళకి బతుకు తిరుగు చూపించడానికి ఒక మార్గం చూపించాడు. ప్రతి ఇంటికి ఒక డబ్బా ఇచ్చాడు. సూర్యుడు బియ్యం అన్నం వండుకుంటాం అనుకోండి, సోలతో బియ్యం కొలుచుకొని గిన్నెలో పోసేవాడు. అరిచేట బట్టి అన్ని బియ్యం తీసి ఆ డబ్బాలో పోసేస్తే రోజు వారం అయ్యేప్పటికల్లా 2 మనుషులు సరిపోయే బియ్యం వస్తాయి. అవి దానం చేయండి. తల్లి తండ్రి దిక్కు ముక్కు లేని వాళ్ళకి, అనాథల్ని రక్షించిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఆ డబ్బాలు మా ఇళ్ళలో ఇచ్చారు. మా చిన్నతనంలో మేము అట్లా చేశాం. అనాథ శరణాలయాలకి సహాయం చేశాము. అంత చిన్న మంచి ఆలోచన. రోజు సూర్యుడు బియ్యంలో గుప్పెడు బియ్యం తగ్గితే పడుకోంగా మనం పడుకోము. అనాథ దిక్కులేని వాడికి అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. అట్లా ఆయన ఇంటింటికి పోయి చందాకి తిరగకుండా ఈ విధమైన మార్గంలో తిరుగుతూ వాళ్ళకి గుడ్డలు, మనకు పనికిరాని గుడ్డలు ఏమన్నా ఉంటే గుడ్డలు ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టి, ఆయన ఆ విధంగా వినోబా భావే అంటారు. ఆయన ఇట్లాంటి పని చేశాడు. ఆయన అనాథలకే మార్గం చూపించాడు. మరి అటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు బ్రతుకు తెరువు మార్గం చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు కూడా సంపాదించే సంపాదనలో కొంత 100 రూపాయలు 5 పైసలు రోజు దాచిపెట్టిన ఒకరోజు ఇబ్బంది వచ్చినప్పుడు మనకు బాగా జరుగుతుంది. ఇట్లాంటి మార్గాలు ఎంతోమంది చెప్పి మనల్ని బాగు చేశారు. కాబట్టి ముందు జ్యోతిష్యం చూపించుకోవడం కంటే జాగ్రత్త అనేది చాలా అవసరం. ఒక 5 పైసలు అనేది ఎంత ఇబ్బంది పెడుతుందో. మేమంతా కూడా చిన్నతనంలో కొంతమంది స్నేహితులు ఉండేవాళ్ళం. ఎవరైనా సరే అప్పు తీసుకుంటే ఇవ్వాలి. ఆ రోజున పావలా, నేల సినిమా పావలంటే 25 పైసలు. సినిమా పోదాం టికెట్ అంటే 20 పైసలు ఉంటే 5 పైసలు లేవు. అరే 5 పైసలు ఇలా రేపు ఇస్తానంటే రేపు ఖచ్చితంగా 5 పైసలు ఇవ్వాలి. 5 పైసలు అడిగి తీసుకోవాలి. ఇచ్చినవాడు తప్పు కాదు, ఇచ్చినవాడు అడగటం బాధ్యత, తీసుకున్నవాడు ఇవ్వటం బాధ్యత. అప్పు అనేది ఉండకూడదు, అప్పు అనేది చేయకూడదు మా ఉద్దేశం. అసలు నేనేం చేసేవాడిని, 20 పైసలు ఉంటే 5 పైసలు అప్పు చేసి సినిమాకి పోయేవాడిని కాదు. మా స్నేహితుల్లో కొంతమంది అప్పు చేసి వెళ్ళి తర్వాత అప్పు తెచ్చుకునేవాళ్ళు. అప్పు చేయకుండా ఉన్నవాడినేమో నేను చివరిదాకా నిలబడ్డాను, వాళ్ళ కష్టాలకు ఆదుకున్నాను. అప్పు చేసిన వాళ్ళు కష్టాలకు లోనైనారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రతి 5 పైసలు కాదు, పైసా అయినా సరే జాగ్రత్త పడాలి. ఒకప్పుడు పావలాకి 4 అణాలు, అదే పైసలు వచ్చేప్పటికల్లా 25 పైసల పావలా. ఆ రోజుల్లో మా పట్టుదల ఏంటి, 6 నాలుగు 24 పైసలు అయితేనే పావలా.
పైసా ఎక్కువ ఎందుకు ఇవ్వాలి, 25 పైసలు ఎందుకు ఇవ్వాలి అనే పట్టుదలలో ఉండేవాళ్ళం. ఆ ఒక పైసా అన్యాయంగా ఊరికినే తీసుకున్నారు అని బాధపడేవాళ్ళం. మరి ఒక్క పైసా కోసం పట్టుదల పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. తర్వాత దాన్ని మర్చిపోయినాం, సడలించుకున్నాం. కాబట్టి ధనమిచ్చిన మదమిచ్చును, మదమిచ్చిన దుర్గుణంబ మానక హెచ్చును, ధనముడిగిన మదముడుగున, మదముడిగిన దుర్గుణంబ మానురవేమా అని. మరి ఈ రాశి, ఈ మిథున రాశి వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త పడటం చాలా మంచిది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.